గట్లాంటి నీకు అభిషేకం అనిపిస్తుంది మన ఇద్దరం కలిసి మీ బావి కాడికి పోతాం ఈ బావి వల్లంటే ఏమంటావు మనమే అంటాం భర్త వల్లంటే ఏమంటావు మనమే అంటాం ఇంటికి వచ్చినాక ఈ ఇల్లే వల్లంటే ఏమంటావు మనమే అంటాం అన్ని మనమే అన్నాం కదా ఏకవచనం వలకాదు దోవచనం వలకాదు అంతే ఏకవచనం వరకు ఇంటున్న భార్య అయ్యా దుర్సాన్ని విలువ అయితే నీకన్నా మనాటే కోపం అయితే నీరన్నా పిలుచుకోవా మీరు అట్లా కూర్చోవాలి బిడ్డ అరే నీ భర్త వచ్చిందమ్మా మోహన్ రెడ్డి అవని బాధ నీ కదరికి అంత మంచిగా ఉండదు ఎవరు ఈ రోజు వాళ్ళ వచ్చింది రోజు వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చింది ఇస్తానా అని కట్టుల బండి కారెట్ల బండి చదివిన గాడ శుద్ధి ఎత్తిన గాడ బండి అక్కడ పిల్లగా ఓ రాములయ్య నేను అక్కడ పిల్లగా ఓ రాములయ్య బొట్టు ఎత్తిన గాడ పూరం ఎత్తిన గాడ చీర కట్టిన గాడ సింగులు ముడిసిన గాడ బండి అక్కడ పిల్లగా ఓ రాములయ్య నేను అక్కడ పిల్లగా ఓ జీవేనా పిల్లగంతా భార్య జీవేరా ఏడుగురుగా అన్న ఎవరుగా అన్నట్టే ఉన్నదిగా అంటే నీకేమన్నా డౌటా నీకేమన్నా చూస్తే కొంచెం లేదు గాలెవరు అలా వచ్చినావు గాలం తీసుకొని వచ్చినావు ఆ ఇంటి ముందర ముసులు పెట్టినావు వాళ్ళెవరు అంటారా అట్లా కాదమ్మా మన కొడుకు సంబంధం వచ్చింది మన కొడుకు సంబంధం వచ్చిందా మన చిన్న కొడుకు సంబంధం వచ్చిందమ్మా మన చిన్న కొడుకు సంబంధం వచ్చిందా మరి ఏ ఊరు వాళ్ళది ఏ పల్లె అవునమ్మా ఆ పొల్ల ఫోటో తెచ్చిల్లా తెచ్చిన పోయి ఫోటో చూడే
అయ్యో పొల్ల చిన్న ఉన్నది కాదయ్యా. అరే చిన్న ఉంటేనే దాన్ని శ్రీమంతులాట. మన 6 కొడుకులే పెళ్లి చేసినాం. ఏమి లేని వాళ్ళ ఇంటికాడ పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేసినాం. ఇవాళ ఈ చిన్న కొడుకు కన్నా మంచి 5 సంవత్సరాలు చూసి పెళ్లి చేయాలన్న ఆలోచన పడ్డ. 7 ఏళ్ల పొల్లకు పెళ్లి చేస్తే ఆ ఒక్క బిడ్డ కాబట్టి ఆ సంసారం అంతా మనకే వాళ్ళ కొడుకులు లేరట, బిడ్డలు లేరట, ఒక్కతే బిడ్డ. అంటే 7 కన్నా ఈ చిన్న కొడుకు మంచిగా ఉన్నానన్న కాదండి. ఎవరు లేని వాళ్ళు అయినా మంచి ఇల్లుకో కోళ్ళ మస్తే అంటారట వాళ్ళు. ఇల్లుకం అంటే కానీ మన ఇంటికే తీసుకొచ్చుకున్నాం కానీ అంటే మనకు బిడ్డలు లేరు. మనకు 7 కొడుకులు కాబట్టి మనకు బిడ్డలు లేరు కాబట్టి ఆ బిడ్డను బిడ్డలుగా చూసుకున్నాం. కానీ అయితే కానీ మనకి ఈ టైం కాదు, నా టైం కాదు. చేసుకునేది కొడుకు 7 ఏళ్ల కొడుకు. కొడుకు వచ్చినాక కొడుకు నీకు పెళ్లి చేస్తాం ఇప్పుడు నువ్వు చెప్పు. వాడు వినపోతే నేను వచ్చి నచ్చ చెప్తాను. మెల్లగా నువ్వు కన్న తల్లి కాబట్టి నచ్చ చెప్తాను. నేనే చెప్పాను. పుస్తకాలు సంగం పెట్టుకుని కట్టడి రామరాఘవాది మాలోచన రామరాఘవాది మాలోచన 3 రంగుల కొండమూర మునిగితానా వాడినాడా మరుడద్దారే రవీంద్ర బంగాళ ముందుకైనా బద్మాష్ మావేన కుక్కారా ఏ కుక్కని ఈనవనుకోవాలి. ఎప్పటికీ అవ్వ ఎప్పటికి వండుకొని ఉంటుందా డాడీ? అన్నం వండుకోండిరా. అన్నవాడు మరి సరసప్పుడు చెప్తారేంటి డాడీ? అప్పుడు ఆపు కాదురా పుల్లాను. అదే పుల్లు బిడ్డ పొంగి ఇస్తారా 2 బాటిల్. నేను వాళ్ళకెళ్ళి ఇంటికి వచ్చేసరికి అవ్వ ఒక్కతే ఉండేది. నువ్వు ఈ పటవాటిలో ఇంటికి ఎందుకు వచ్చినా? నీకు సంబంధం వచ్చిందిరా. సంబంధం? అవును. అంటే నాకు పెళ్లి చేస్తారా? నీకు పెళ్లి చేస్తామని అనుకున్నావు. సంబంధం వచ్చి ఫోటో పడకొచ్చింది. నాకు పెళ్లి అంటాను. నాకు కాలు ముదిరిందా ఏలు ముదిరిందా? నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకు? నీ కాలు ముదిరే ఏలు ముదిరే మీ అవ్వకి అన్ని తీర్ల ముదిరిండే. మీ అవ్వకి 7 చేసి వచ్చాడు నువ్వు చేసుకో డాడీ. అవకాటి 7 చేసి వచ్చాడు కాదు నాకు కానీ వాడిని కొడతావా డాడీ అని నాతో చెప్తా. నీ ముచ్చట నేను చెప్తాను. మీ అవ్వకు అట్లా కాదురా. వారి మాట పట్టుకుంటే బిడ్డ మన ఎవరైనా చనిపోతుంది. వారి మాట పట్టుకో కానీ నీకు పెళ్లి చేస్తాం కొడుక. 6 అన్నలకు పెళ్లి అయింది. ఏదో నీ ఎక్కడ చేస్తే బిడ్డ మా బరువు తీరుతుందిరా. ఎందుకంటే ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో ఎన్నాళ్ళకున్న మానవుడు పుట్టింది ఎందుకు? సాగు కూరకంటారు. నాన్న మేము బతకలేము బిడ్డ. ఏదో మా కళ్ళ ముందు నీ పెళ్లి చేసి నెత్తి విన కూడా నెత్తి విన తెలుసు తెలిసి మేము ఎప్పుడు పోయే తెలియదు నాన్న. అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలకు పిల్లగాని ప్రతాప రీతిగా మనసు కరిగిపోయింది. సరే ఆయన అన్న విధంగా పెళ్లి చేసుకుంటూ ఇయారైనా చేసుకునేది రేపైనా చేసుకునేది. కానీ అమ్మాయి ఫోటో చూడాలి మొదలు. డాడీ ఇక నా పిచ్చి లేచిందా లేకుంటే మదిగిత తప్పిందా? ఏందో ఈ పొల్ల ఎటు చూసినా లేత పొల్ల అంటే 7 ఏళ్ల పొల్ల కనబడతాను. పొల్ల కాలు ముద్రలేదు, ఏలు ముద్రలేదు. ఈ పిల్లకు నాకు పెళ్లి చేస్తే నేను బాడపంట పోతా అంటే ఎవరైనా నవ్వరం అంటూ నవ్వుతారు. ఈ పొల్ల నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నారని నాకు తిట్టిన వాళ్ళు తిడతారు. డాడీ నాకు ఈ పొల్ల నాకు నచ్చలే, నాకు పెళ్లి వద్దు. వద్దు నాన్న. ఎందుకంటే ఆడవిల్లంటే తోటకూర. 7 ఏళ్ల పిల్ల అంటే తోటకూర చెప్పరాదు. 7 ఏళ్ల పొల్లను పెళ్లి చేసుకుంటే నా చేతులతోనే ఆ పొల్లని ఏది పెద్ద చెప్తా. మమ్మీ ఆ పొల్లకు బట్టలు విండుకో రాదు, తానం వస్తారా అంటారా? నేనే తానం వస్తా, నేనే బట్టలు వింటా. ఎందుకు బాధపడతా? అయ్యం చేసుకున్నప్పుడు కొడతాను ఆ పొల్లను పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒక్క బిడ్డ ఆట. ఈ సంవత్సరం ఆ సంవత్సరం నీకు సంవత్సరం బాగా అయితే దాన్న తిరుమంతును అవుతావు. నీ 6 అన్నల కన్నా నువ్వు పెద్దను అవుతావు. కొడుకన్నా ఆ మాట నేనే పొల్లని ఏది పెద్ద చేస్తా. ఏం మాట్లాడు కానీ చెప్పంగా శ్రీలంగా చూడాలి. నేనైతే నాకు ఈ పిల్లద్దంటాను, మీరు చేస్తానంటాను. ఇంకా మీ ఇష్టం.
కొడుకు వినాలరా ఎందుకు చేస్తే చెయ్యి మరి ఏం చేస్తే ఎత్తు చేయకపోతే మళ్ళీ మా పోయేమంటారు ఈ ఊరిలో మాట రాకుండా బాగా వస్తాను తెల్లారి కొద్ది అవకాడ చేయమంటారు మా ఏందనుకుంటున్నావు మరి చేత చేయకపోతే ఎడిపోతానికి ముసల్తానానికి కొడుకు ప్రతాపరెడ్డి అవ్వ మీ సేనాయితో అని కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా ఒప్పుకున్నాడే మళ్ళీ ఎందుకు వస్తారు ఒప్పుకున్నాడు నా మాట నేను కన్నా కొడుకు నా మాట నా ముందంటే ఏం గుస పెట్టుకుంటారని ఏంటిరా ఏం ముద్దలు పెట్టుకుంటారా కొడుకు ఇన్నడా పొలం చేసుకుంటానన్నాడా చేసుకొని ఇంట్లో పోమని లేదా ఇంతకై నిలబడతలేదా తినత్తలేదురా కూర తీసుకున్నావా ఉడకపోతుందని కూర చేసుకున్నా మరి కొడుకు ఇస్తే అన్నాడు బ్రాహ్మణయ్యను కొట్టవాళ్ళని పిలిచి బిడ్డలారని అగో అక్కడ బ్రాహ్మణయ్య రకం కూడు ఎటు అన్నరాట కోటు వెడతంటే చూడు ఎన్నడో రారసుడు కని కొడుకుని వారు సారవేల లక్ష్మాధార కోకులు బయటికి వెళ్ళక ముందు కోకు గంధర్వ లగ్గవాణి లగ్గం వచ్చినప్పుడు మరి ఎటువంటి ఆనాడు చూడు ఆ పత్రికలు కొట్టి ఈ పిల్లగాని మరి వచ్చిన బ్రాహ్మణయ్య భక్తవాంసుడు ఒక పత్రిక మరి ఎటువంటి ఆ పిల్ల తల్లి అని పంపింది అక్కడ వాళ్ళు పత్రికలు కొట్టి పిల్లగాంతానికి పంపింది ఒకరికొకరు ఇచ్చుకున్నారా మరి ఆ పిల్లగాన్ని మరి తయారు చేసి అటువంటి పిల్లగాన్ని తయారు చేసి మన కొడుకు తయారు లగ్గానికి వెళ్ళిపోదాం బామ్మ లగ్గానికి వెళ్ళిపోదాం కొడుకు తయారు కొడుకు ప్రతాపరెడ్డిని తయారు చేసుకొని అత్తగారిని తీసుకొని పోతానని కొడుకుని పెళ్లి కొడుకుని ఎత్తరా అని కొడుకుని తీసుకొచ్చి జాలారు దేవుళ్ళ కూర్చుని పెట్టి వెన్నెలు సన్నీలు తోటి వేసి కొడుకు తానం పోతానవి తానం పోతానమ్మా గొర్రెబెండు కళ్ళకు
పల్లాగు తొలిపిల్లు పల్లాగు తొలిపి అది అటువంటి కొడుకు పల్లాగిల కూర్చుండబెట్టిల్లు మరి ఇప్పటోళ్ళు జీవుల కార్యాల విడుదలగా వెనుకలకు పల్లాగిల కూర్చుండబెట్టిల్లు నా పెళ్లికి అందరు రాజా అందరు రాని నా పెళ్లి ఆ సుమలత అక్క అనుకుంటాను పెద్ద కోడలు వస్తాను పెళ్లి ముస్తాబు చేసుకొని పది మంది వ్యక్తులు పల్లాగి ఎత్తుకొని ఆ కొడుకు ఇచ్చుకొని వాళ్ళ ఊరు నీరు మళ్ళీ నిజమైన పల్లె రాదు లేకుండా రఘుమాలు కూడా ఏరుకుంటూ ఉన్నారా ఎక్కడ కట్టిన వాళ్ళ ఊరు బండు కట్టి ఊరు బండుకు లేత మామిడి తోటలో దిగుమతుల ఇల్లాట కొడక మాతో జట్టి ఎగురుతూనే తెల్లరంగా పాలిస్తావు నాయన ఎవరు గట్టిగా రాముడు రామ రాఘవ రామ కొడుకు నీళ్ళు కొనేలాట మామిడి తోటలో దిగుమతులైనాక అత్త మహారాజులకు మోహన రెడ్డికి శ్యామలదేవికి ఎరక చేసిల్లాట అత్త మహారాజులకు ఎప్పుడు ఎరక చేసిందో అది అటువంటి రాజు మోహన రెడ్డి అది శ్యామలదేవి ఆ లాట మామిడి తోట కచ్చి ఎదుర్కోలు తీసుకొని బంగ్లాలో నిండినారు బంగ్లాలో పిల్లగానే నిండుకోని బంగ్లాలు ఎప్పుడు నిండుకున్నారో మరి మాత్రం మంగళ లక్షలు అది అటువంటి మైలపోలు ఓసిళ్ళు బిడ్డను తయారు చేసిళ్ళు అది అటువంటి సాగలు వచ్చి అది అటువంటి లగ్గపోలు ఓసిళ్ళాట మంగళ లక్ష మైలపోలు ఓసిన సాగలు లక్ష లగ్గం పోలు ఓసిన వాళ్ళ పిల్లగాడు ప్రతాపరెడ్డి ఆ పిల్ల అనురాధ అదిగో లగ్గం పోలు ఇదికైనా లక్ష పట్టుకొచ్చారు
వారి బాధ బిడ్డల చుట్టూ తీసేది వారి కంచరమురా బ్రాహ్మణులు అయ్యగారు వారిని ఏం చేస్తాండ్రా రుచ్చం ఉండకూడగా ఓరి బట్టలు మాసినోడా పిచ్చి చెప్పద్దు పెట్టి చెప్పద్దు పిచ్చి రావద్దు జత అంటే జత ఇదే జత అబ్బా రామలక్ష్మణ్ ఉన్నట్టు రాముడు సీత అయ్యగారు ఎక్కడికి చేస్తాను అయ్యగారు తప్పే ఉన్నాయమ్మా శుక్రం మదరం విష్ణు శనివరం చంద్రభుజం ప్రసన్నవరం దాయ సర్వ విద్యోపశాంతే అవేదన పద్మం ఆడబిడ్డలనే మంచిగా మాట్లాడేవారు గుండు మీద కొబ్బరికాయ అట్ట కదమ్మా ఆడబిడ్డ అల్లమ్మ ఆ పిల్లవద్దు ముందర మంగళవారం ఆరాధన మంగళారతులు పెట్టిన చాలా మంచిదాడు శుక్రాం బలరాం విష్ణు శనివరం చంద్రభుజం మదనవరం సర్వ విద్యోపశాంతే పద్మానాం ఏ విరంతం పాస్మహే ఎదురుగడ కూర్చోవాలి ఎదురుగడ కూర్చోవాలి ఏ అమ్మాయి ఆయంది ఇప్పుడే అబ్బాయి నా బాడీ మీద దిగపోతుందా దిగ్గర వెళ్ళము అబ్బాయి ఎత్తేటు అబ్బాయి నువ్వు అమ్మాయికి పెట్టి మళ్ళా ఫోటోది ఏమో ఫోటోది ఓం శుక్రం మదనం విష్ణు సచివరం చంద్రభుజం ప్రసన్నవరం దాయ సర్వ విద్యోపశాంతే అబ్బాయి ఆడబిడ్డ ఆటో తిట్టొద్దు అరే బిఏసి గిరికల పేర్లు అని గట్టిగా వస్తున్నామ్మా ఆటో పోయినొద్దుకో నువ్వే అబ్బాయి ఆ అమ్మాయికి మాత్రం తాళి కట్టాను మహా తాళి ప్రేమతోటి వెళ్ళి వండి ప్రేమతోని పెళ్లి కలిపితోని కళ్యాణం చేస్తాను కాదు ఆ బిడ్డకు పెళ్లి చేస్తాంటే అది వాట వండి